హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో సాడ్ వీడియో అని చెప్పొచ్చు అనమాట. కాకపోతే షేర్ చేయాలి చేయొద్దు అనేది నాకేం తెలియదు, కానీ మెమరబుల్గా యూట్యూబ్లో ఉంటుంది అనేసి నేను షేర్ చేస్తున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, లేదంటే ఎండ్ వరకు చూడండి. చాలా సాడ్గా ఉంటుందన్నమాట. అంటే మా తాతగారుని మేము మిస్ అయ్యామన్నమాట. ఓన్లీ మెమరబుల్గా ఉంటుందని మాత్రమే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మా తాతయ్య కారణంగా మేము ఒక ఊరిని చూసామన్నమాట. అది కూడా ఒక మెమరబుల్గా ఉండిపోయింది. ఒక సాడ్ అయినా హ్యాపీ అయినా అది మెమరబుల్గా ఉండాలి. అప్పుడే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నమాట సందర్భము. మా తాతగారి గురించి చెప్పాలంటే చాలా మంచివాడనమాట. 90 అబోవ్ ఇయర్స్ ఉన్నాయి, కానీ తను ఎప్పుడూ కూర్చోవడము ఖాళీగా ఉండడం అనేది జరగలేదు. అందరికీ సపోర్టివ్గా చాలా ప్రేమ కలిగిన వాడుగా ఉండేదన్నమాట. అందుకని ఈ తాత అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. అందుకని చాలా వరకు వాళ్ళ సొంత ఊర్లో తీసుకెళ్ళారనమాట. అక్కడ బరియల్ చేశారు. అన్నీ క్రమంగా వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా నెక్స్ట్ ప్రేయర్ చేసి చర్చిలో కూడా చేసినారన్నమాట. చాలా బాగా కూడా జరిగింది. ఎనీవే, నా ఛానల్లో మెమరబుల్గా ఉండాలనేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇబ్బంది పెట్టాలని కాదు. తాతగారు చాలా భయభక్తులతో కూడా ఉండేదన్నమాట. ఎవరికి హాని చేయకుండా తను బ్రతికిన దినాలన్నీ కూడా కష్టపడి వ్యవసాయం చేస్తూ ఒకరికి సపోర్ట్ ఇస్తూ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఎంతో సపోర్టివ్గా ఉండేవాడనమాట. చాలా కష్టపడి తాతగారు తన ఫ్యామిలీని నిలబెట్టాడనమాట. అందరూ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా బాగా సెటిల్ అయినారనమాట. తాతయ్య అంటే మా అందరికి కూడా చాలా చాలా ఇష్టం అన్నమాట. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా రెస్పెక్టివ్గా మర్యాదగా మాట్లాడుతూ ఎప్పుడు నవ్వుతూ పలకరించేవాడనమాట. బూరా డప్పులతో చాలా బాగా వాయిస్తున్నారనమాట. అది కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు చూడని వాళ్ళు కూడా చూస్తారనేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇక మా తాతయ్య చివరి ప్రయాణం అనమాట, అంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరూ వెళ్తున్నారనమాట. చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు కూడా మరణం అనేది ఎప్పుడు ఎవరికి ఎక్కడ సంభవిస్తుందో తెలియదు. మా తాతయ్య అయితే నిండు మంచి వయసు కలిగి దేవుడి దగ్గరికి వెళ్ళాడనమాట. ఇది బ్లెస్సింగే కదా, ఆయుష్ను కలిగి ఉండి మంచిగా మరణించడం కూడా ఒక దేవుడిచ్చే బ్లెస్సింగ్ అనమాట. అది మా తాతయ్యకి మేము చూసామన్నమాట. అందుకే బ్రతికినన్ని రోజులు నమ్మకంగా భయభక్తులతో బ్రతికితే ఎప్పుడైనా దేవుడు మన వైపు ఉంటాడనేది ప్రతి ఒక్కరము అర్థం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీ నుంచి విడిచిపోయినా కానీ దేవుడే ఓదార్పును కూడా ఇస్తాడనమాట. వ్లాగింగ్ వీడియో చేస్తుంటాను, కానీ మా తాతయ్య మెమరబుల్ మూమెంట్ లాస్ట్ మూమెంట్ అనమాట నా ఛానల్లో పెట్టుకోవాలనేసి పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికున్నా ఇక్కడికే కదా ఎవరైనా వెళ్ళేది. ఏమంటారు, నేను నిజం చెప్పానా లేదా?